రోహిణి కార్తెల రోకన్లు వలిగే ఎండలు కొడతాయి. దానికి తోడు వడగాళ్ళు చిన్నగా మంట వచ్చినా ఆ గాలితోటి కొన్ని నిమిషాలల్లా మొత్తం పొలాలన్నీ అంటుకుంటాయి. ప్రతి సంవత్సరం మా పొలం కాడ అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరిగింది. నిన్న మధ్యాహ్నం వీడియో పెడతానికి ఇట్లా కూలర్ కింద కూర్చున్న గంతే మా ఆయనకు ఫోన్ వచ్చింది, మొత్తం కాలిపోతుంది చెప్పండి రా అని. ఆయన ఒక్క నిమిషంలో బండి మీద మా పొలం కాడికి పోయిండు. నేను కూడా నా చేతిలో ఉన్న ఫోన్ తోటి మా ఇంటి వెనకకి కనబడుతుంది కదా, కొంచెమేనేమో జస్ట్ చూద్దామని పోయినా. పోయేసరికి మొత్తం ఎటు చూసినా పొగనే ఉంది. ఇంకా కాళ్ళు చేతులన్నీ వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కల పొలాలన్నీ కొయ్యకాళ్ళు, ఎండిన గడ్డి, సుట్టించిన గడ్డి కట్టలు అన్ని అంటుకున్నాయి. ఒక్క 2 గజాలు అయితే మా బోర్ నా మంట అంటుకునేది. అది చూసిన నేను మా ఇంటెనక నుంచి మా ఆయన కంటే స్పీడ్ గా మా బోర్ కాడు కురికిన. అక్కడ ఖాళీ సంచి పడేసింది దొరికింది. దాంతో ఆ మంటలన్నీ ఆపేసిన. పైన మడి దగ్గర పైపులు ఉంటే మా అశ్వత్ మా ఆయన తీసి పక్కకు పడేసిరు. ఆ లోపల చుట్టుపక్కల పొలాలు అందరు వచ్చిర్రు. మా పొలంలో ఆర్పుడు అయిపోయిన తర్వాత పక్క పంట చేనులో కూడా ఆర్పేసి ఇక మొత్తం ఆరిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక గప్పుడు నా చేతిలో ఫోన్ ఉందన్న విషయం గుర్తుకొచ్చి వీడియో తీసుకున్నా. ఇక్కడ కాలింది గడ్డే అయినా పొలాల కాడ పైపులు, బోర్లు, మోటార్లు, స్టార్టర్ బాక్సులు ఇవన్నీ ఇట్లా కాలిపోతే 2-3 లక్షల నష్టం జరిగేది. ఈ మధ్యన మస్తు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గప్పట్ల మక్క చేను, వడ్ల బస్తాలు, నిన్న 20 ఎకరాల మామిడి తోట కూడా కాలిపోయింది. ఇట్లా అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం, ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ కాలుతున్న గడ్డి కట్టల మధ్యన 2 చెట్ల కింద 4 బర్రెల్ని రోజు కట్టేస్తారు. వాటిని చూసి తొందరగా తాడిప్పేసిరు. లేకపోతే వాటికి కూడా ఏదో ఒకటి జరిగేది. మనుషులం మనం గట్టి కొరుతాం కానీ మాటలు రాని మూగజీవులు ఏమని చెప్తాయి.